ఇన్ని ఆరోపణలు ఉంటే అధికారులు ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? ఒక్క బియ్యం డిఎం సివిల్ సప్లైస్ ఒక బియ్యం దానికి 2500 రూపాయలు తీసుకుంటున్నారు. 2500 రూపాయలు తీసుకుంటున్నారు. ఇది మొన్నను మన ఏంటది గ్రీవియన్స్ డేలో కొంతమంది వెళ్ళి కలెక్టర్ గారికి ఇచ్చారు. కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ వెంటనే కాల్ చేశారు. ఆయన పిలిచి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు, యూ టేక్ యాక్షన్ ఇమీడియట్లీ అని చెప్పినప్పటికీ కూడా ఈ రోజుకి ఎటువంటి చర్యలు లేవు. దిస్ ఈస్ ద స్టాటస్ పొజిషన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెషినరీ. జిల్లా యంత్రాంగం మీరు వస్తుంటే అసలు జిల్లాలో గోడౌన్స్ ఎస్డబ్ల్యూసి వాళ్ళు రెంట్కి తీసుకున్నారు. దీనికి ఆ గోడౌన్స్ ఓనర్సే గోడౌన్స్ ఇచ్చారు వాళ్ళకి. దానివల్ల ఏమైంది? ఓనర్స్కు ఒక బియ్యం లారీకు 400 రూపాయలు తీసుకుంటున్నారు. నేను ఎక్కడ చూడలేదు. వాళ్ళు కట్టించుకున్నారు కాబట్టి వాళ్ళకి అక్కడ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు. ధాన్యం రైస్ మిల్లుకు ట్రాన్స్పోర్ట్ ఒక క్వింటాకు 10 రూపాయలు చొప్పున లంచం తీసుకొని ఈ ట్రాన్స్పోర్ట్ అన్నటువంటిది చేస్తున్నారు. ఇది గవర్నమెంట్కి చెల్లించాల్సినటువంటి బిల్లు 10% చొప్పున మంత్రి సోదరులు మిల్లర్స్ అసోసియేషన్ దగ్గర నుంచి చొప్పున ముసుగులో 8 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినారు. టు టేక్ ది బ్రాంచ్ ఫ్రమ్ ది మిల్లర్స్ అసోసియేషన్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, హూ విల్ బి ద హెల్త్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? దీనికి బాధ్యత వహించాలి కదా. బాధ్యత వహిస్తే మీరేం చర్యలు తీసుకున్నారు? అయితే ఇప్పుడు ఎవరు దొంగలు? మిల్లర్స్ దొంగ, లేకపోతే రాజకీయ నాయకులు దొంగల, అధికారులు దొంగల, లేదు మీకు ఇస్తున్నటువంటి పాపానికి రైతులు దొంగల? దీన్ని ఖచ్చితంగా నిక్కచ్చిగా నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఈ జిల్లాలో తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అన్నటువంటిది కలెక్టర్ గారు మానిటరింగ్ చేయాలి. చేసి ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత కరప్షన్ స్ట్రైట్గా నడుస్తోంది. ఎవ్రీబడీ నోస్ అబౌట్ దిస్. మనం దాన్ని గమనించాలి కదా. ఎవరు దొంగలు ఇక్కడ? మిల్లర్సా, అధికారులా, ఎవరు చెప్పండి? అందుకు
జిల్లా యంత్రాంగాన్ని అలర్ట్ అయి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తన ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం దారుణంగా వైఫల్యం చెందింది. చేతికి అందిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో మీనమేషాలు లెక్క పెడుతున్నారు. దళారుల చేతుల్లోకి ఆర్బీకేలు, సొసైటీల వంటి ఎంత బాగున్నా ధర మరియు ధాన్యంలో అడ్డుగోలుగా కోతలు పెడుతున్నారు. ధాన్యం 70 కిలోల బస్తాకు ఏకంగా 400 వరకు తగ్గింపు, తద్వారా ఎకరానికి 600 నుండి 700 వరకు నష్టపోతున్నటువంటి రైతులు ఉన్నారు. ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు? 6,000 సార్, 6,000 నుంచి 7,000 వరకు రైతులు నష్టపోతున్నారు. ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు? ధాన్యం లోడింగ్ మిల్లుకు చేర్చే రైతులపైనే వదిలేసిన ప్రభుత్వం ధాన్యం రవాణాకు డబ్బులు ఇవ్వడం లేదని ముందుకు రాని వాహనాలు ఎవరు పెట్టడం లేదు రైతులకి. మీరే తీసుకెళ్ళి ఇమ్మన్నారు కదా. గత ప్రభుత్వంలో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పించారు. ఈ ప్రభుత్వం ఏది పట్టించుకోవడం లేదు. వాహనాలు రావటం లేదు. తేమ శాతం పేరుతో రైతులను మోసగిస్తున్న మిల్లు యజమానులు ప్రభుత్వం వేడుక చూస్తున్నారు. ఇదంతా ఇది వేడుక చూడడానికి కాదు కదా. మీరు ఇవన్నీ ఇచ్చి వేడుక చూస్తే వేడుకే. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.